నమస్తే, నేను మీ షణ్ముఖ్. మోసం చేసే వాళ్ళు ఎప్పటి వరకు అయితే ఉంటారో మోసపోయే వాళ్ళు కూడా అప్పటి వరకు ఉంటానే ఉంటారని చెప్పేసి ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది మోసం చేసేవారు ఉంటారు, మోసపోయే వాళ్ళు ఉంటారు. మరి మోసం చేసే వాళ్ళ తెలివే లేకపోతే మోసపోయే వాళ్ళ అమాయకత్వమా అనేది ఈరోజు మన ముందర ఒక అతిథి ఉన్నాడు. దాని గురించి తెలుసుకుందాం. ఈ అతిథి యొక్క విశిష్టత అసలు ఏంటి, ఏ విధంగా మోసపోయాడు, ఇంత చిన్న వయసులోని ఏ విధంగా ఖండాంతరాలు దాటి ఎలా వెళ్ళాడనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే కొరమాటి ప్రవీణ్. నమస్తే సార్. యాక్చువల్గా నీ యొక్క స్వస్థానం ఎక్కడ, నువ్వు పుట్టిండేది ఎక్కడ, అంటే నువ్వు నీ జన్మస్థలం కానీ మీ పేరెంట్స్ తల్లిదండ్రుల యొక్క వృత్తి కానీ ఏం చేసేవాళ్ళు, అసలు నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది విదేశాలకి, ఏ విధంగా మోసగించబడ్డావు, ఇలా డీటెయిల్స్ చెప్పగలుగుతావా? మేము పుట్టింది పోలవరంలో సార్. మా మదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసేవారు. 2020లో కోవిడ్లో మా మదర్ చనిపోయారు. మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో 2021లో నేను ఇక్కడ ఎంటర్ చేసిన ఏ జాబులు లేక, ఆపర్చునిటీస్ లేక. అంటే నువ్వు ఎంతవరకు చదివావు? నేను బీటెక్ డిస్కంటిన్యూడ్. ఫ్యామిలీ సపోర్ట్ లేక ఇంకా మా ఫ్యామిలీ నేనే చూసుకోవాల్సి వచ్చి. మీరు ఎంతమంది మీ కుటుంబంలో? నేను మా చెల్లి మాత్రమే. ఓకే. మీ తల్లిదండ్రి ఇద్దరు చనిపోయారు, స్వర్గస్థులైన. స్వర్గస్థులు. ఓకే. మరి మీరు చదివిన తర్వాత మీ యొక్క కుటుంబంలో ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళు ఎవరు సహకరించలేదా మీకు? కొంచెం ఎంతవరకు చేయగలరో అంతవరకే. వాళ్ళు మాత్రం ఎంతవరకు చేయగలరు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో కొంచెం కొంచెం అంటే చేయగలరు, కానీ సపోర్ట్ చేసే అంత ఎవరు లేరు. అంటే ఇప్పుడు చేసిన వాళ్ళు కూడా ఎంతవరకు సపోర్ట్ చేశారు మీకు? ఏమన్నా కొంచెం ఫీజెస్ కానీ ఏమన్నా కొంచెం ఎంతవరకు మేము అడగాలన్నా మాకు కొంచెం ఏదోలా ఉండేది. ఒక రోజు అడగగలం, 2 రోజులు. సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు మీ బంధువులు? అంటే పెద్దమ్మ, చిన్నమ్మ? మా పెద్దబ్బ వాళ్ళు, మా బావయ్య వాళ్ళు సపోర్ట్ చేశారు. ఓకే. వాళ్ళ పేర్లు? రాజలక్ష్మి, మా బావయ్య కిషోర్, ఆయన పాస్టర్ గారు. ఓకే. మరి నువ్వు ఈ విధంగా బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఒకవైపు నీ చెల్లి ఉండగా అసలు నువ్వు ఎందుకు జాబ్ రీత్యా, ఉద్యోగ రీత్యా ఎత్తుక్కుంటా ఇక్కడ కాకోకుండా విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది? విదేశాల్లో అయితే ఎక్కువ జీతాలు ఇస్తారండి. అది ఎక్కువ డబ్బులు దాచుకొని ఫ్యామిలీ సపోర్ట్ చేసుకుని చెల్లి పెళ్లి చేయాలి, చెల్లిని చదివించాలి, ఫ్యూచర్ బాగుంటుందని ఒక కళతో సర్బియా అనే దేశం వెళ్ళాను. ఏ దేశం? సర్బియా. యూరోప్లో సర్బియాలో దేశం వెళ్ళాను. ఓకే. ఏ సంవత్సరంలో వెళ్ళారు? 2021లో. 2021. ఓకే. అక్కడికి వెళ్ళి ఒక 6 months బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్ చేశాను. ఓకే. బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో చేశారు. అక్కడ చేసేటప్పుడు నాకు ఒక కేరళ అతను పరిచయం అయ్యి అతని కంపెనీలో నాకు జాబ్ ఆఫర్ చేసి దుబాయ్లో సేల్స్ మ్యాన్గా నాకు జాబ్ ఇచ్చాడు. ఓకే. అక్కడ నుంచి మళ్ళీ దుబాయ్కి. ఓకే. సో నేను మళ్ళీ దుబాయ్ వచ్చి దుబాయ్లో 13 నెలలు చేశాను అక్కడే. ఓకే. ఏడ్రియన్ అనే సోలార్ కంపెనీ, నార్వేజియన్ కంపెనీ. మా టైం బాగోలేకపోవడం వల్ల ఆ కంపెనీ వేశారు దుబాయ్లో. ఇవాళ తీయలేదు, అది వేరే కంట్రీ మూవ్ అయిపోయింది. ఓకే. అక్కడ ఆపరేషన్స్ క్లోజ్ చేసి ఇంకో దేశంలో ఓపెన్ చేశారు. ఇంకో దేశంలో ఓపెన్ చేశారు, కానీ అక్కడ ఓపెన్ చేయలేదు. ఇంకా ఓపెన్ చేశాక పిలుస్తానని చెప్పారు. ఓకే. అంటే అసలు ఆ కంపెనీలో నీ బాధ్యతలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నేను అక్కడ సేల్స్ మ్యాన్గా చేసేవాడు. ఇంటర్నేషనల్ సేల్స్ కాల్స్ అన్నీ నావే. ఓకే. సేల్స్ అంటే ఏ ప్రొడక్ట్స్? అంటే ఆ అమ్మే వస్తువులు సేల్స్ మ్యాన్ అంటున్నావు, ఏ ప్రొడక్ట్స్ అవి? సోలార్ ప్యానల్స్. సోలార్ ప్యానల్స్ లో చాలా రకాలు ఉంటాయి, అంటే చాలా రకాలు ఉంటాయి కదా. సో జస్ట్ స్పేర్ పార్ట్స్ మాత్రం. స్పేర్ పార్ట్స్. ఓకే. స్పేర్ పార్ట్స్ మేము ఎక్కువ నార్త్ ఆఫ్రికా, ఈస్ట్ యూరోప్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. సో క్లయింట్స్తో మాట్లాడే అవకాశం నాకు వచ్చేది. ఓకే. సో దుబాయ్లో అన్నీ ఎక్కువ ట్యాక్సీలు పెరిగిపోవడం వల్ల వాళ్ళు వేరే కంట్రీకి చీప్ లేబర్ కోసం వేరే కంట్రీకి షిఫ్ట్ చేస్తారు. ఓకే. మరి ఇప్పుడు నువ్వు మోసగించబడ్డావు. అసలు ఎందుకు మోసగించబడ్డావు అంటే ఏం చెప్తావు? ఏ విధంగా నిన్ను మోసం చేశారు అంటే ఏం చెప్తావు? ఒక ఏజెంట్ వాళ్ళు థాయిలాండ్లో జాబ్ అని చెప్పి ఎంతో ఆశ చూపించి ఇంటర్వ్యూలో కూడా అసలు అనుమానం రాకుండా అంతా అలా బ్రెయిన్ వాష్ చేసి థాయిలాండ్ వెళ్ళాక మమ్మల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి. ఏ విధంగా మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేశారు అంటే నువ్వు ఇంత చిన్న వయసులోనే అంత బాధ్యత తీసుకొని దేశాలనే దాటి పని చేయడం కోసము, చెల్లి పెళ్లి కోసం అని చెప్పావు. మరి ఇంత చిన్న వయసులోనే నువ్వు ఏ విధంగా నిన్ను బ్రెయిన్ వాష్ చేశారు వాళ్ళు? $1,000 అని చెప్పి రోజుకి పర్ డేనా, పర్ అవరా? పర్ మంత్. పర్ మంత్
$1,000 వరకు విత్ బోనస్ నీకు వస్తుంది. రోజుకి 8 hours వర్క్, వీక్ ఆఫ్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ 2 రోజుల వీక్ ఆఫ్ 2 days ఉంటుంది ఓకే అని చెప్తే ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఫిలిపిన్ అయినా ఒక మాట్లాడి అతను కూడా అదే చెప్పడం, ఆ కంపెనీ నీకు స్పాన్సర్ చేస్తే టికెట్ అని చెప్పడం. అది చెప్పగానే ఇక అందరూ నేనైతే నిజమే మంచి కంపెనీ అని నేను దుబాయ్లో వేరే ఆపర్చునిటీస్ ఏమి లేక అప్పుడు నేను థాయిలాండ్ వెళ్ళాను. నువ్వు ఇంటర్వ్యూ చేసే సమయంలో నీకేమైనా డౌట్ రాలేదా, వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారు లేకపోతే నన్ను ఏదో మ్యానిపులేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నీకు ఏమాత్రం సందేహం రాలేదా? సందేహం రాలేదు. వాళ్ళు చాలా నీట్గా ప్రొఫెషనల్గా చాలా ఏమైనా అంటే ప్రూఫ్స్ చూపించి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అని నమ్మబలిగే ప్రయత్నం చేశారా? జస్ట్ నా టెక్నికల్గా క్వశ్చన్స్ అడగడం, నా ఇంగ్లీష్ టెస్ట్ చేయడం, నా కీబోర్డ్ స్కిల్స్ చెక్ చేయడం, అవి మాత్రమే చేశారు. ఎక్కువసేపు కూడా తీసుకోలేదు ఇంటర్వ్యూ, చాలా సింపుల్ గా తేల్చేసారు. ఎంతసేపు జరిగింది ఇంటర్వ్యూ? 8 minutes జరిగింది. ఓకే, ఇప్పుడు నువ్వు ఆ కంపెనీలో వెళ్ళావు. నెక్స్ట్ ఎక్కడ? దుబాయ్ నుంచి నేను థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్ వెళ్ళావు. ఓకే, అక్కడ ఏం చేసావు? ఎన్నాళ్ళు పని చేసావు? థాయిలాండ్ ఎందుకు చేసేది థాయిలాండ్ లో కాదు, మమ్మల్ని ఇల్లీగల్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి బర్మా అనే దేశం, మయన్మార్ అనే దేశం తీసుకెళ్ళారు. అంటే అస్సలు కథ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే నిన్ను కంపెనీ, ఆ కంపెనీ పేరేంటి? ఎక్స్మాక్స్. ఆ కంపెనీ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేసి థాయిలాండ్లో జాబ్ అని చెప్పారు. థాయిలాండ్ జాబ్ అని చెప్పేసి ఎక్కడికి మిమ్మల్ని మిమ్మల్ని అమ్మేశారు? హ్యూమన్ ట్రాఫికింగ్ చేసింది బర్మా, మయన్మార్ అనే దేశానికి. ఓకే, బర్మాలో మయన్మార్. ఎగ్జాక్ట్గా బర్మాలో మీరు ఎక్కడ ఉండేవారు? మేవాడి, క్యారెట్ స్టేట్. ఓకే, అక్కడ మీతో ఏ పనులు చేపించేవాళ్ళు? బంధించినారా లేకపోతే ఏమన్నా పనులు చేపించేవాళ్ళ మీతో? ఫస్ట్ వాళ్ళు వెళ్ళగానే అది వేరే దేశం వెళ్తున్నామని ఐడియా కూడా లేదనమాట. ఓకే, జస్ట్ ఒక 10 meters ఉంటుంది. అక్కడికి అటువైపు చూస్తే ఆర్మీ మెన్ ఉన్నారు. ఇదేంటి ఆర్మీ మెన్ ఉన్నారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి? అక్కడే డౌట్ వచ్చింది అనమాట. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇక ధైర్యం చేసి ముందుకెళ్ళి మమ్మల్ని వాళ్ళు ఒక పార్క్ తీసుకెళ్ళారు. ఆ పార్క్ పేరు కేకే పార్క్. ఓకే, మోస్ట్ నటోరియస్ ప్లేస్. అలాంటి ప్లేస్ ఒకటి ఉండదని నేను అక్కడికి వెళ్ళే వరకు కూడా తెలియలేదు. ఓకే, ఒకసారి లోనికి వెళ్ళాక చూస్తే అందరూ చైనీస్. అందరూ చైనా వాళ్ళే, భారతీయులు కూడా ఉన్నారు కానీ మొత్తం అందరూ లీడర్లు అందరూ మాత్రం చైనా వాళ్ళే. ఓకే, మేము కంపెనీలోకి వెళ్ళి ఫస్ట్ 6 రోజులు మాతో అమ్మాయిలా ఎలా మాట్లాడాలి, చాట్ చేయాలి ఆన్లైన్లో. యుఎస్, కెనడా, యూకే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయించాలి. ఓకే, క్రిప్టో కరెన్సీలు ఇన్వెస్ట్ చేయించే విధంగా ఒక అమ్మాయి లాగా మీరు ఎలా చాట్ చేయాలి, ఎలా మాట్లాడాలి? చాటింగ్ మాత్రమే. ఓకే, ఎలా ట్రైనింగ్ ఇచ్చారు మీకు? ట్రైనింగ్ ఇచ్చారా దానికి? ట్రైనింగ్ ఇచ్చారు. ఒక చైనీస్ అతను వచ్చి, తనకి ఇంగ్లీష్ వచ్చు, అతను చెప్తాడు అమ్మాయి అయితే ఎలా మాట్లాడుతుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది, మీరు ఎలాగే అవ్వాలని. ఓకే, మా ఎగ్జాంపుల్గా వేరే వాళ్ళతో చాట్ చేయించేవారు. ప్రతి అరగంటకు ఒకసారి వచ్చి చెక్ చేసేవారు. మేము ఎప్పుడైతే తప్పు చేస్తామో అప్పుడు మాకు పనిష్మెంట్ అనేది సివియర్గా ఉండేది. ఓకే, అంటే ఏం పనిష్మెంట్ ఇస్తారు? సివియర్గా అంటున్నావు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వేసేవాళ్ళు మీకు? 300 push-ups, లేదంటే గుంజీలు తీయించడం, లేదంటే మాకు ఫుడ్ పెట్టకపోవడం. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ మీరు అంత పని చేస్తున్నారు, చేసేది తప్పుడు పని, మరి అలాంటప్పుడు మీకు ఫుడ్ మెను బాగానే ఉండేదా లేకపోతే అది కూడా అంతంత మాత్రమే ఏదో ఒక బానిసల్లాగా ట్రీట్ చేసే విధంగా పెట్టేవాళ్ళు? చాలా దారుణంగా ఉండేది ఫుడ్ అయితే. అది అసలు నేనైతే 2-3 రోజులకు ఒకసారి తినలేదు కూడా. కానీ ఇంకా అక్కడ ఓపిక లేకసే ఇంకా సిచ్యువేషన్ ప్రకారం ఇంకా చైనా ఫుడ్ అంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది, మనం తెలియని పరిస్థితి. ఓకే, మరి ఇప్పుడు నీకు ఇంత మొత్తంలో ఆదాయం వస్తుంది, పర్ మంత్ $1,000 అని చెప్పేసి నిన్ను మోసగించి ఒక ప్లేస్ చెప్పి ఇంకో ప్లేస్కి నిన్ను అమ్మేసేసి నీతో ఊడిగని చేపించేశారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నువ్వు ఎలా సేఫ్గా ఇండియాకు, అందులోనూ ఆంధ్రప్రదేశ్కు రాగలిగావు అంటే ఏం చెప్తావు? కారణం ఎవరంటే మా అన్న నారా లోకేష్ అన్న వల్లే. నేను అనుకోలేదు అసలు, ఏం చేయలేని పరిస్థితి, రోజు ఏడవట. అప్పుడు మా చెల్లి ఏమన్నదంటే గవర్నమెంట్ని సంప్రదించు, నాకంటూ ఎవరూ లేరు. అప్పుడు అన్నని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసి, ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టైం పడుతుంది, ఎంత లేదనుకున్నా, ధైర్యంగా ఉండాలనుకున్నానో లేదో 2 రోజుల్లో అన్న రెస్పాండ్ అయ్యి నేనున్నాను,
నేను జాగ్రత్తగా ఇండియా తీసుకొచ్చే బాధ్యత నాది అని అన్న మాట ఇవ్వగానే నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఓకే, నువ్వు ట్విట్టర్లో ట్వీట్ పోస్ట్ చేసి అన్నకు ట్యాగ్ లైన్ చేసి, అంటే నారా లోకేష్ అన్నకు ట్యాగ్ చేశాను అంటున్నావు, వీడియో పెట్టేసి. ఎంత సమయం తర్వాత నీకు ఆ టీం నుంచి రెస్పాన్స్ వచ్చింది? లెస్ దెన్ 24 hours లెస్ దాన్ 24 hours లో. ఓకే, అంటే చాలా స్పీడ్గా. చాలా స్పీడ్గా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అంత స్పీడ్గా రెస్పాండ్ వస్తుందని ఆర్డర్ ఇచ్చి. ఓకే, మరి నువ్వు ఈ ఆలోచన అంటే గతంలో ఇదే నారా లోకేష్ అన్న నువ్వు ఏదైతే ఉంటున్నావో, సౌదీ నుంచి అయితేనేమి, కువైట్ నుంచి అయితేనేమి చాలామంది బాధితుల్ని 2 daysలోనే ఫాలో అప్ చేసి ఆ దేశ యొక్క రాయబారులతో కూడా మాట్లాడేసి కూడా తీసుకురావడం జరిగింది. మరి నీకు ఈ ఆలోచన ఏదైతే లోకేష్ అన్నకు ట్యాగ్ చేయాలనే ఆలోచన నీకు ఎలాగొచ్చింది? అది మా చెల్లి చెప్పింది. నేను చెల్లికి ఫోన్ చేసి నా పరిస్థితి ఎలా ఉంది చెల్లి అనగానే మా చెల్లి మన నారా లోకేష్ అన్నని కాంటాక్ట్ అవుతే నువ్వు వెంటనే ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే అన్న నేను తీసుకొచ్చి అన్న చేయగలడు అని చెప్పి మా చెల్లి చెప్పింది అనమాట. కోవిడ్లో వీడియో కూడా పెట్టింది సుమన్ టీవీలో. ఓకే, అది చూడగానే నాకు చాలా ధైర్యం వచ్చింది. ఓకే, ఎంత లేదనుకున్నా కొంచెం టైం పడుతుంది, అన్న చాలా బిజీగా ఉంటారు, అన్న చాలా చూస్తూ ఉంటారు, కానీ 24 hours అసలు రెస్పాండ్ అవుతారని నేనైతే అసలు కలలో కూడా ఊహించలేదు. ఓకే, మరైతే నీ చెల్లికి ఇలా అన్నాను కన్సల్ట్ అవ్వాలని అంటే ఎంతవరకు చదువుకుంది మీ చెల్లెలు? బీటెక్ గ్రాడ్యుయేట్. అంటే మీ చెల్లి బాగా అంటే తెలుగువంతురాలు, టాలెంట్ ఉన్నది. ఓకే, అక్కడే తెలుస్తా ఉంది. మీ చెల్లికి కూడా ధైర్యానికి కూడా హ్యాట్స్ ఆఫ్. సమయస్ఫూర్తిగా ఎవరిని ట్యాగ్ చేయాలో ఆ విధంగా నీకు ఐడియా ఇచ్చింది. ఐడియా నీ జీవితాన్ని మార్చేసింది. ఓకే, మరి ఇక్కడైతే లోకేష్ అన్న టీం నుంచి అంటే ఇప్పుడు నువ్వు అక్కడ బర్మాలో ఆ ప్లేస్ నుంచి ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ నువ్వు బంధించబడ్డావో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఖర్చు ఎలా భరించావు? ₹1 కూడా పే చేయలేదట. సింగిల్ రూపీ కూడా? ₹1 కూడా. మరి ఎలా? మన ప్రభుత్వాలు ఇచ్చి నాకు మొత్తం సాయం దొరికింది. ₹1 కూడా కట్టకుండా నన్ను దగ్గరుండి స్పెషల్ కేర్తో ఆ దేశం ఆర్మీ కూడా నన్ను స్పెషల్ కేర్తో థాయిలాండ్ పంపి, థాయిలాండ్ నుంచి ఏమో ఒక ఆర్గనైజేషన్ టీమ్ హెల్ప్ వల్ల వాళ్ళు నాకు ఎయిర్ టికెట్ హైదరాబాద్ వచ్చే వరకు ₹1 కూడా ఖర్చులేదు. ఓకే, సేఫ్గా ఇక్కడికి వచ్చేసారు. ఏ సింగిల్ రూపీ లేకపోతే. మరి ఇంత చేసిన అంటే ఇంత వేగంగా స్పందించారు, 24 hours నీకు రెస్పాండ్ అయ్యారు. దాని తర్వాత ఎన్ని రోజుల లోపల నువ్వు ఇండియాకి వచ్చావు? వారం రోజుల లోపలే వచ్చేసాను. వారం రోజుల లోపలే. ఓకే, మరి నువ్వు ఇంత చేసినటువంటి గవర్నమెంట్ నుంచి నీకు ఇంత సపోర్ట్ వచ్చింది, జస్ట్ ట్వీట్ చేసినందుకే టీం రెస్పాండ్ అయ్యి ఇంత వేగంగా స్పందించింది, అంతా బాగానే ఉంది. మరి నువ్వు ఎలాంటి కృతజ్ఞతలు తెలియజేసావు? అసలు అన్న లేకపోతే ఈరోజు నేను బతుకుంటానని అసలు అనుకోలేదు. ఓకే, అసలు అన్నకి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నారా లోకేష్ అన్న వల్లే ఈరోజు నేను మన దేశంలో అడుగు పెట్టానంటే ఇంకా అన్న వల్లే. సిచ్యువేషన్ మన స్టేట్లో బాగోపోయినా అన్న ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి అసలు నన్ను ఎంత స్పీడ్గా వస్తారో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నువ్వు ఒకవేళ లోకేష్ అన్నను కలిసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఏమని చెప్తావు అన్నతో? ఏం చెప్పాలో మాటలు లేవు. అన్న ఇంకా అసలు నా కుటుంబానికి ఇంత పెద్ద సహాయం చేస్తావని నేను అనుకోలేదన్న. మాటలు లేవు. జస్ట్ ఇంకా అన్నని చూస్తానే అర్థమైపోతుంది. మరి నిజంగా నువ్వు ఇంత సేఫ్గా నిన్ను ఫాలో అప్ చేసి బర్మా నుంచి అప్ టు హైదరాబాద్ వరకు సింగిల్ రూపీ ఖర్చు లేకోకుండా చేసినందుకు మా ఛానల్ తరపున కూడా మీ యొక్క చెల్లి చేసినటువంటి సమయస్ఫూర్తికి, నీ ధైర్యానికి లోకేష్ అన్న టీంకి కూడా చాలా అభినందనలు తెలుపుకుంటూ, మరి నువ్వు భవిష్యత్తులో కూడా నీలాంటి బాధితులకి చెప్పాలి అంటే ఏ విధంగా నువ్వు సలహా ఇస్తావు? నీలాంటి బాధితులు చాలామంది ఉంటారు కదా వివిధ దేశాల్లో, మరి వాళ్ళకి ఏమని చెప్తావు? నేనైతే ఎవరిని నమ్మద్దు, ఏజెంట్లని ముందే నమ్మద్దు. ఓకే, ఏజెంట్లు నమ్మారంటే మిమ్మల్ని మోసం చేస్తారు ఖచ్చితంగా. అంటే ఎక్కువ డబ్బు వస్తుంది, ఎక్కువ జీతం వస్తుంది, నెల జీతం అని చెప్పేసి ఆశ చూపించి కన్సల్టెంట్ ఏజెంట్లకి అసలు వెళ్ళొద్దండి, అదంతా మోసం అని అంటావు. అవునండి, వాళ్ళకి ₹1 లాభం కోసం మనల్ని ఎలాంటి పరిస్థితులైనా అమ్మేస్తారు అనమాట. ఓకే, వాళ్ళంటే వాళ్ళని నమ్మద్దు. మరి చివరిగా ఇంత నువ్వు మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు, చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు పడ్డావు. మరి నీ వయసు ఎంత? 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలకే బాధ్యత మోసుకొని దేశాలు దాటి ఒక దేశం బందీలో ఉండి అక్కడి నుంచి వచ్చావు. అవునన్నా. మరి నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతావు అంటే ఏం చెప్తావు? నెక్స్ట్ నీ ప్లానింగ్స్ అంటే ఏం చెప్తావు?
ఎలాగో అన్న చాలా జాబ్స్ ఆపర్చునిటీస్ తీసుకొస్తున్నాడు కాబట్టి ఉమ్. మన అన్నంత కాలం మన స్టేట్లో హ్యాపీగా ఏదో జాబ్ చేసుకోవచ్చు. ఓకే, 2021లో వెళ్ళావంటే అప్పట్లో నీకు ఉద్యోగ అవకాశాలు లేవంటావు, అంతేనా? ఖచ్చితంగా. ఆపర్చునిటీస్ లేకే. ఇక్కడ నేను క్లారిటీగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎక్కువ జీతం కోసం నువ్వు వెళ్ళావా, లేకపోతే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేదు అని చెప్పేసి వెళ్ళావా? ఎంత ట్రై చేసినా ఏమీ లేవన్నా. ఓకే. సో ఇంకా మనం ఏదో ఒకటి ధైర్యం చేసి పక్క దేశానికి ఎక్కడో అక్కడికి వెళ్తే మనకంటే ఒక ఉద్యోగం దొరుకుతుంది, ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా అన్న ధైర్యంతో వెళ్ళాను. ఓకే, మరి మరొక్కసారి నీ ధైర్యానికి, మీ చెల్లి సమయస్ఫూర్తికి, నీకు సపోర్ట్ చేసినటువంటి నీ బంధుగణానికి, అదేవిధంగా నారా లోకేష్ అనే టీంకి కూడా మరొక్కసారి మేము కూడా అభినందనలు తెలుపుకుంటూ నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ.